ఈరోజు ఏ డిష్ మమ్మీ చేసి చూపిస్తావు? గులాబీ పూలు చేసి చూపిస్తానమ్మా. ఎంత టైం పడుతుంది? అయిపోద్దమ్మా, 1/2 అవర్లో అయిపోద్ది. ఈజీ, కలపటం 3 అవర్స్ నానితే చాలు. ఈ గులాబీ పూల గుత్తు గురించి మీకు చెప్పాలమ్మా. అమెజాన్లో మా పాప ఆర్డర్ ఇచ్చిందమ్మా. ఇది చాలా ఈజీగా మనం ఎన్నేని వేసి వచ్చు. ఆ రోజుల్లో అప్పుల్లో మనము చాలా బాధపడేవాళ్ళం, ఐరన్ వాడేవాళ్ళం కదమ్మా. అవైతే ఎన్నో పాడైపోయి చెయ్యిలు నొప్పి పెట్టుకొని గులాబీ పూలు అంటే భయం వేసేది. ఇప్పుడు ఇదా 100 ఎన్నేని అంటే వచ్చేస్తున్నాయి. అయితే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. నేనే బుక్ చేశాను నీకోసం. థ్యాంక్స్, నిజమే థ్యాంక్స్. చాలా ఈజీ అయిపోయిందా? అది నూనెలో మరగబెట్టి ఒక 1/2 అవర్ నూనెలో మరిగేది. అది నాస్టిక్ ఉండి తర్వాత తీస్తే అది 4-5 పువ్వులు పోగా చాలా బాధపడేవాళ్ళు. ఈ చెయ్యులు నొప్పి ఆ పొల్లలతో తీసేవాళ్ళం. ఇది చాలా ఈజీగా అయిపోయింది. చాలా ఈజీ, చాలా ఈజీ. అయితే నీకు చాలా నచ్చింది అన్నమాట. చాలా నచ్చింది. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో మనం 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి యూజ్ చేయట్లేదండి. బియ్యం పిండి యూజ్ చేస్తే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట రోజ్ ఫ్లవర్స్, అందుకే నేను బియ్యం పిండి యూజ్ చేయట్లేదు. వేసానమ్మా. ఇగో పంచదార పప్పుడు, ఇలాచి గుండమ్మా కొంచెం, ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి తగ్గ. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకున్నాం. ఎంత వాటర్ వేయాలి? అది లిక్విడ్లా చేసుకో, లిక్విడ్ లాగా. ఇప్పుడు చెయ్యి. ఇలా లిక్విడ్గా ఉండాలా? ఇలా. ఓకే, ఎందుకంటే మళ్ళీ చీని కరిగిన తర్వాత కూడా అది కొంచెం పలాచన వస్తుంది. ఓకే. 3 అవర్స్ నానిందండి. ఇప్పుడు బాగా కలుపుకొని గులాబీ పూలు స్టార్ట్ చేద్దాం. నూనె బాగా వేడెక్కిందండి. ఈ గులాబీ పూలది ఇక ఒక్క సెకండ్ చాలు, ఎక్కువ 1 నిమిషం అక్కరే లేదు. నాన్ స్టిక్ కాబట్టి ఇలా కొంచెం వేడి నూనెలో ముంచి వేసేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, వేస్తాను చూడండి. ఫుల్గా ముంచక్కర్లేదు, చూడండి కొంచెం తగ్గింది. 3/4. ఓకే, ఇలా వేసేటు ఇలా అంటే వస్తుంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. 350కి 2 వస్తాయండి. చాలా ఈజీ, ఎన్నైనా అన్ని గులాబీ పూలు వేసుకోవచ్చు మనం. పువ్వు వచ్చిన తర్వాత గుత్తు అలాగా ఆయిల్లోనే ఉంచాలండి, ఉంచే తీయాలి, బయట ఉంచకూడదు. సో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి కదా మమ్మీ? గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనా? అయిపోయా మమ్మీ? అయిపోయావమ్మా, ఏగిపోయి.